ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దాని పెట్టు రేవంత్ రెడ్డి గారు ఒక తెలంగాణ ఉద్యమ నేత, తెలంగాణ పార్టీని స్థాపించి తెలంగాణను చావునోట్లో తలబెట్టి తీసుకొచ్చిన ఒక మంచి ముఖ్యమంత్రి. కేసీఆర్ గారిని పట్టుకొని రండా కేసీఆర్ గారని లేని పదజాలాలు వాడి ఒక అలంకిత వాక్యాలతోని అసలు మాట్లాడలేని ఒక గౌరవప్రదమైన పోస్టులో ఉండి మాట్లాడని పదాలను మాట్లాడి ఎదుటి వ్యక్తిని ఒక సీఎం అని, ఒక మాజీ సీఎం అని చూడకుండా తెలంగాణ ప్రజల మన్నన పొందిన కేసీఆర్ గారిని ఒక రండా కేసీఆర్ గారుగా మాట్లాడడం అది మన తెలంగాణ ప్రజలకు సిగ్గుచేటు. ఎప్పుడు కూడా మీరు మాట్లాడిన మాటలే నువ్వంటే చిత్తకు కట్టేస్తాం, బొందబెడతాం, సంపుతాం, సావగొడతాం అని ఈ పదజాలాలతోని ఒక మంచి వ్యక్తిని కేసీఆర్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇది తెలంగాణ ప్రజలకు మంచిది కాదు. మన సంస్కృతి దాటిపోతుంది. మనము విలువలిచ్చుకునే సంస్కృతి, ఆ సంస్కృతిని దాటకండి. పోస్టుకు ఆ సీఎం
పదవి కన్నా గౌరవం ఇచ్చి మీరు ప్రజా పాలనలో పొండి, ప్రజల మధ్యలకు పొండి, మాలాంటి వాళ్ళ అవసరం ఉంటే వాడుకోండి. మీరు సక్రమైన పాలన చేస్తే మాలాంటి వాళ్ళు ప్రజల మధ్యలకు రాకుండానే ఉంటాం. కాబట్టి మీరు ప్రజాపాలన వదిలేసి రాజకీయాన్ని అంతా టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ వైపు, ఎమ్మెల్యేల వైపు ఇలా ఇటు మళ్లించి మీరు చేసే 6 గ్యారంటీలు కానీ 420 గ్యారంటీలు కానీ మీరు ఇచ్చిన హామీలను మరవగొట్టడానికి, జనాన్ని ఈ భయభ్రాంతులకు గురి చేసి జనాన్ని ఇటు మళ్లించడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. జనం మర్చిపోరు. ఎంత మీరు ఈ ప్రయత్నం చేసినా, ఎంత కేసీఆర్ దిక్కు మళ్లించినా, ఎంత టీఆర్ఎస్ పార్టీ దిక్కు మళ్లించినా, ఎంత సుమన్ దిక్కు మళ్లించినా, ఎట్లా వీళ్ళందరి దిక్కు మీరు మళ్లించుకుంటూ రాజకీయాన్ని ఇటు డైవర్ట్ చేస్తున్నారు తప్ప మీరు ప్రజల మధ్యలోకి పోయి 6 గ్యారంటీల మీద, మీరు ఇచ్చిన 420 హామీల మీద ఆ ప్రయత్నం చేయట్లేదు. మీరు ప్రజల మధ్యలోకి పోండి, 6 గ్యారంటీలు ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. దాని నుంచి కూడా మాకు సహకారం వస్తుంది. ఇంకా దానికి తోడు సుమన్ వస్తలేడు, సుమన్ ఇల్లు అమ్ముకుంటాడు, సుమన్ భూమి జాగా అమ్ముకుంటాడు, సుమన్ అని ఇక్కడ చెల్లిపోతాడు, మీకు గతేవడని కింద జనాలను భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తుంది. సుమన్ అన్న ఏడికి పోడు. చూసిరు నిన్ననే సుమన్ అన్నను. సీఎం కేసీఆర్ గారిని అంటే ఏ విధంగా చెల్లించాలనో ఒక గుండె మా నాయకుడిని ఆ విధంగా, ఇంత చేసిన నాయకుడిని ఆ విధంగా మాట్లాడితే చలించిపోయి మీకు ఏ విధంగానైతే మేము చురుకంట పెడతామో అనే విధంగా మాట్లాడిన ఆయన మీద ఒక 10 నిమిషాలలో కేసు పెట్టడమా? ఇవాళ అరెస్ట్ చేస్తామని చెప్తే అరెస్ట్ చేస్తే అగ్గి బుగ్గి అవుతుంది. సుమన్ అన్న మీద చెయ్యి పడితే అగ్గి బుగ్గి అవుతుంది. సుమన్ అన్నటోడు సామాన్యుడు కాదు. సుమన్ అన్న అన్నటోడు ఒక విజన్ ఉన్నాడు, ఒక చదువుకున్నాడు. అటువంటి రెచ్చగొడితే అగ్గి అయితే తప్ప ఇంకేమి కాదు. అది మీ చావుకే తప్ప ఇంకోటి కాదని ఇవాళ ఈ చెన్నూరు గడ్డ నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.